అబ్రహాం మనసు దేవునికి దూరం అవ్వలేదండి. అది ఆయనకు కూడా తెలుసు. క్రైస్తలో ఎందుకు అబ్రహామును పరిశోధించాడంటే ఇంకా ఎంత ప్రేమ ఉందో చూద్దాం. అందుకే అబ్రహాం పిలిచాడు, అబ్రహామా అని పిలిచిన వెంటనే పలికాడు అబ్రహాం. ఏంటయ్యా అని అంటే, నీకు ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి నా కోసం మొరియా పర్వతం మీద బలి అర్పించమని చెప్పాడు. ఇప్పుడు ఎటువంటి చెప్పండి, మీ విశ్వాసం ఎటువంటి చెప్పండి. ఈ టైంలో నేను యేసు ప్రభుని అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చాను, నీకు 4 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం పొలం రాసిన, ఏం చేస్తాను? అబ్బా భలేనే, ఇక నా మీద చూడండి మాస్టర్ గారు 1 ఎకరం రాసియాలి. చర్చికి మానుకుంటాను కానీ ఎకరం మాత్రం. దేవుడు కూడా అబ్రహాం ఏమడుగుతున్నాడు? నీకు ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి మొరియా పర్వతం మీద బలి ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఎట్లుంటుందండి విశ్వాసం? అబ్రహాం ఒక్క మాటను మాట్లాడేదంటే మాట్లాడలేదు. బైబిల్ చెప్తాం, దేవునికి ఎదురు చెప్పిన మాట లేదు.